హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ 8? చాలా వరస్ట్గా ఉంది ఈసారి సీజన్. ఎందుకంటే సోనియా ఏం చేస్తుందో తెలియట్లేదు కదా, ఎక్కడెక్కడో చేతులేసి ఏమేమో చేస్తుంది కదా. సోనియా గేమ్ నచ్చట్లేదు అంటే జనాలు ఎందుకండి నచ్చట్లేదు సోనియా గేమ్? అర్థం కాలేదు. గేమ్ పరంగా చాలా ఆడుతుంది, మంచిగా ఆడుతుంది అంటే సోనియా. గేమ్ పరంగానా రొమాన్స్ పరంగానా? గేమ్ పరంగానే కొంతమంది ఆడుతున్నారు అన్నారు. రొమాన్స్ పరంగా ఆడుతుందని నేను అనుకుంటున్నా. అంటే ఎవరితో నిఖిల్ తో చేస్తుంది కదా చేతులేసి. అంటే అమ్మ చెప్పింది కదా అక్క చెల్లి అని, అంటే అమ్మ లాంటిదాన్ని అక్క లాంటిదాన్ని. అమ్మ లాంటిది అయితే చేస్తుందా? హార్ట్ దగ్గర చేసి మాట్లాడిద్దా? అమ్మ లాంటిది అయితే, అక్క లాంటిది అయితే మాట్లాడిద్దా? మనకి ఎవరితో ఎఫ్ఐఆర్ నచ్చట్లేదు అండి, ఇద్దరితో చేస్తుంది కదా. నిఖిల్ గేమ్ అయితే పాడవుతుంది పక్కగా. ఈ వల్ల అయితే సోనియా వల్ల నిఖిల్ అయితే బాగా పాడవుతుంది. అందుకే కదా రష్మి గట్టిగా ఇచ్చింది ఈసారి నామినేషన్ లో. పృథ్వీ గేమ్ ఎలా అనిపిస్తుంది? పృథ్వీ గేమ్ ఆయన బాగానే ఆడుతున్నాడు కదా. ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు కదా, ముగ్గురు. ఇప్పుడు యష్మిని నామినేట్ చేసి ఇద్దరు లేస్తారు బాడీ గార్డ్స్. మళ్ళీ తర్వాత రిమైండ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వెళ్ళిపోతే. వాళ్ళిద్దరు అంటే ట్రాక్ వాళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్ అనుకోవచ్చా? అవును అనుకోవచ్చు కదా, ముగ్గురు ఒక బ్యాచే. మరి ఇది మన విష్ణుప్రియ ఏంది పృథ్వీ వెనక తిరుగుతుంది? ఓకే, నిన్న లవ్ సాంగ్ పాడాడు కదా. అట్లా అనుకుంటే మనకంట కూడా చేశాడు కదా ముద్దులాట. బట్ ఈయన ఇంకా రెచ్చిపోతుంది. ఒకళ్ళు చూసి ఒకళ్ళు, ఇప్పుడు రష్మి చేసినప్పుడు ఈయన చేయడంలో తప్పేముంది? ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. అందరు కలిసి మనకంట టార్గెట్ చేస్తారు అనుకోవచ్చా? ఎవరు? పోయిన సీజన్ లో పల్లె ప్రశాంత్ కూడా అలాగే టార్గెట్ చేశారు కదా. ఎవరొకరు బగ్రా దొరకాలి కదా టార్గెట్ చేయడం. పల్లె ప్రశాంత్ అయితే తెలుసుకున్న తర్వాత కొంచెం తగ్గాడు, మారాడు. దీని మరి ఇంకా చేస్తున్నాడు కదా. పల్లె ప్రశాంత్ పోల్చొద్దు. ఫస్ట్ లో అనుకున్నాం పల్లె ప్రశాంత్ లాగా అని. ఇప్పుడు నైనికా గేమ్ డల్ అయింది అంటున్నారు. ఎవరిది? అవునవునవును. డల్ ఏం అవ్వలేదు. ఏమో ఏ క్షణంలో ఎలా ఎవరు ఆడుతున్నారో ఎట్లా ఆడుతున్నారో తెలియట్లేదు కదా మనకు కూడా. విష్ణుప్రియ గేమ్ ఎలా? విష్ణుప్రియ బాగా ఆడుతుంది. సీత ఫస్ట్ లో అనుకున్నాం సీత ఎలా ఆడిద్దా అనుకున్నాం, కానీ తను కూడా సోనియా అయితే బాగుండని అనుకుంటున్నాను. తనైతే కొంచెం గేమ్ ఇంకా ఇంప్రూవ్ అయిద్దని. నిఖిల్ గేమ్ కి ఎఫెక్ట్ అవ్వదు. నిఖిల్ నేను నార్మల్ గా నిఖిల్ కి సపోర్ట్ చేశాను నేను ఇప్పటి వరకు. సో నిఖిల్ కూడా అలానే చేస్తున్నాడని నాకు నచ్చట్లేదు. నిఖిల్ సోనియానే కదా మొత్తం హల్చల్ చేస్తుంది లోపల. టాప్ 5 లో విష్ణుప్రియ, యష్మి, నబిల్, నిఖిల్ ఉంటాడని అనుకుంటున్నా. ప్రేరణ కూడా ఏమో తెలీదు. అంటే బిగ్ బాస్ సీజన్ లో లాస్ట్ సీజన్ లో క్రేజీ సీజన్ ఉందని మీకు అనిపిస్తుందా? మొత్తం సీరియల్ బ్యాచ్ ని దింపారు. మొత్తం సీరియల్ బ్యాచే. కన్నడ వర్సెస్ తెలుగు కూడా బయట టాక్ నడుస్తుంది. కన్నడ కొంతమంది కన్నడ వాళ్ళు ఉన్నారు. మరి బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో ఎందుకు పెట్టారు? మళ్ళీ పిక్చర్లు చేయడానికి కదా. ఆల్రెడీ పంపించిన వాళ్ళు మళ్ళీ దీంట్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే మనం కన్నడ బిగ్ బాస్ చూడట్లేదనా? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? అంటే వచ్చే వాళ్ళు ఉన్నారు కదా. రోహిణి వస్తుందంట, అవినాష్ వస్తుందంట. ముక్కు అవినాష్. రోహిణి వస్తే బాగుండు, ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ వచ్చి వెళ్ళాడు కదా. రోహిణి వస్తే బాగుండు. వాళ్ళు వస్తే ఇంకా ఏమంటుంది? వీళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు అని. ఎవరు? ఇప్పుడు ఉన్న వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు అని వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెట్టారు కదా. ఏమో వీళ్ళు గేమ్స్ పరంగా బాగా ఆడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాదేమో. టాస్క్లు ఆడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాదు కదా. వీళ్ళు కరెక్ట్ గా రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇద్దరు తీసేయాలంటే ఎవరు తీసేస్తారు? నేనైతే సోనియాని తీసేస్తా పక్కా. ఫస్ట్ సోనియాని అయితే పక్కా తీస్తా. ఎందుకంటే ఆ రొమాంటిక్ యాంగిల్ మేము చూడలేకపోతున్నాం బయట. ఏమో ఇదే కనబడింది కదా, లోపల ఏముందో మనకు తెలియదు. ఎంగేజ్మెంట్ అయిందంట ఆల్రెడీ. మరి వాళ్ళ ఎవరు ఏమన్నట్లేదా? కంటెంట్ కోసం చేస్తున్నారండి బిగ్ బాస్. కంటెంట్ కోసం చేసినట్టే ఉంది.